అంతర్వేది దుర్ఘటనపై బీజేపీ జనసేన నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన ఘటనకు నిరసనగా ఎక్కడికక్కడ జనసేన బీజేపీ నాయకులు నిరసనలు చేపట్టారు. రథాన్ని తగులబెట్టిన దుండగులను వెంటనే శిక్షించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ కోరారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఇంటి వద్ద ప్లెక్కార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగిందని బీజేపీ నాయకులు కరణం రెడ్డి నరసింగరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ సోము వీర్రాజు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా హిందూ ఆలయాల్లో ఈ రథాలు తగలబెట్టడం చాలా దురదృష్టకరం. దీనిపై తీవ్రంగా ఖండిస్తూ మరి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు కరోనా కారణంగా ఎవరింటి వద్ద వారే 10 గంటల నుంచి 11 గంటల వరకు గంట సేపు నిరసన దీక్ష చేయమని పార్టీ పెద్దల పిలుపు మేరకు మేమంతా మా ఇంటి దగ్గర కూర్చొని గంట సేపు నిరసన దీక్ష చేయడం జరిగింది. మరి గత సంవత్సర కాలంలోనే సుమారు 15 ఆలయాల్లో రకరకాల దాడులు జరిగాయి. హిందూ ఆలయాల్లోనే ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అన్నది మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలి. మరి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, మా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పీవీఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు ఈ రోజు మేమంతా రామనాయుడు గారు, రామస్వామి గారు, కృష్ణ గారు మేమంతా కలిసి ఇక్కడ మా ఇంటి వద్ద నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. మరి అంతర్వేదిలో ఈ మధ్యనే అక్కడ చాలా ఫేమస్ అంతర్వేది ఆలయం అక్కడ రథాన్ని మరి ఆగంతకులు కాల్చివేశారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటూ ఎవడో పిచ్చివాడి చర్య అయి ఉంటుందని చెప్పి మరి పిచ్చిగా చెప్తున్నారు. దానికి అర్థం లేదు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులను వెంటనే వేయాలి, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అప్పుడే హిందూ ఆలయాలపై దాడులు ఆగుతాయి. ఫేమస్ అంతర్వేది ఆలయం అక్కడ రథాన్ని మరి ఆగంతకులు కాల్చివేశారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటూ ఎవడో పిచ్చివాడి చర్య అయి ఉంటుందని చెప్పి మరి పిచ్చిగా చెప్తున్నారు. దానికి అర్థం లేదు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులను వెంటనే వేయాలి, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అప్పుడే హిందూ ఆలయాలపై దాడులు ఆగుతాయి. అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టిన దుర్మార్గులను వెంటనే శిక్షించాలి. అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టిన దుర్మార్గులను వెంటనే ప్రభుత్వం శిక్షించాలి. అంతర్వేదిలో ఆలయంలో గల రథాన్ని తగలబెట్టిన దుర్మార్గులను ప్రభుత్వం వెంటనే శిక్షించాలి. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాలలో వరుసగా జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలి.